శ్రీ రమణాశ్రమ లేఖలు 6వ లేఖ యోగ సమ్రాట్ కొలువు 26/11/1945. నేటి ఉషక్కాల వేద పారాయణ వినడానికి నేను వెళ్ళేసరికి ఆశ్రమంలో అంతా గడబిడగా ఉన్నారు. వండేవారు, వార్చేవారు, పురమాయించేవారు, పాకశాల అంతా పలువిధ సంభారాలతో నిండి చిత్రశాలగా ఉంది. పులిహోర, దధ్యోదనం, చక్కెర పొంగలి, ఉప్పు పొంగలి, వడలు, వరుగులు, పూరి, కూటు, ఇంకా ఎన్నెన్నో. గంపలకెత్తను, కొండకు పంపను సరిపోతున్నది. సర్వాధికారి నిరంజనానంద స్వాములు రాత్రి అంతా నిద్రపోయినట్లే లేదు. శ్రమ అంతా వారిదే సుమా. పూర్వం శ్రీకృష్ణుడు గొల్లలు ఏటాటా చేసే ఇంద్రయాగం మానిపించి గోవర్ధనగిరికే పూజా నైవేద్యాలర్పింప నియోగించాడట. ఈ కొండకెక్కే గంపలు చూస్తే కార్తీక మాసం వనసమారాధనలో చేసే పూజ ఉసిరికక బదులు అరుణాచలానికే నివేదన చేస్తున్నట్లు అనిపించింది. వేద పారాయణానంతరం భగవాన్ స్నానం పలహారం ముగించుకుని నందికి సరివచ్చు రంగస్వామి వెంటరాగా శివుని వలె కదిలి ఉదయార్క కిరణములు బారులు సాగి దారి చూప అరుణగిరిని ఆరోహించి సొంత ఇంటికి వెళ్ళినట్లుగా స్కందాశ్రమానికి వెళ్ళారు. శ్రీవారికి ఒత్తిడి కాకుండా సొంత నిదానించి ఆవల గుంపులుగా భక్తులందరూ స్కందాశ్రమం చేరుకున్నారు. శ్రీవారి సోదరి అలిమేలు అత్త, నేను మరికొందరు స్త్రీలతో కొంచెం ఆలస్యంగా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి భగవాన్ భక్తులచే పరివేష్టింపబడి కట్టడం ముందు చెట్ల నీడను సుఖాసీనులై ఉన్నారు. ఆహా, ఋష్యాశ్రమం అంటే ఇది కదా అనిపించింది. హరివంశంలో చెప్పినట్లు సంయమేశ్వరులిచ్చు సంధ్యార్ఘ్య జల బిందు జాలములు, ఋషికుమారుల సామగానములు మొదలైనవి ప్రత్యక్ష గోచరం కాకున్నా సెలయేటి తుంపరలే సంధ్యార్ఘ్య జల బిందువులుగా కలకల రావం చేసే పక్షుల కూజుతాలే సామగానంగా బదరికాశ్రమం వలనే స్కందాశ్రమం కనువిందు కావించింది. ఎందరో సాధకులు సన్యాసులే కాక పుదుచ్చేరి నుంచి, మద్రాసు నుంచి, విల్లుపురం నుంచి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చిత్రలేఖకులు, పత్రికా విలేకరులు, కవులు, గాయకులు ఎందరెందరో వచ్చారు. స్త్రీలు, బాలురు, వృద్ధులు, వీరు వారణ నేల అందరూ హెచ్చుతగ్గులను విచారింపక నేలపై ఆసీనులై స్వామిని పరివేష్టించి అనిమిషలోచనులై శ్రీవారిని అవలోకిస్తూ కూర్చున్నారు. అనేక ధాతు సముదాయంతో కూడిన అరుణాచలమే రత్న సింహాసనంగా, ఆకాశ వీధిని ఆవరించిన మేఘమే శ్వేతఛత్రంగా, అటవిస్తరించిన బహుశాఖ సమన్విత వృక్ష సముదాయమే వింజామరలుగా, మహాసామ్రాజ్యాభిషక్తుని వలె ఉన్న ఆ యోగ సామ్రాట్టుకు ప్రకృతి కాంత నీరెండచే నివాళులిచ్చింది. అన్నా, ఆ దృశ్యం ఏమని రాయగలను? ఆ మహాత్ముని ప్రశాంత గంభీర నిరతిశయ దృగ్విలోకముల కాంతి దశ దిశలా ఆవరించింది. ఆ మందహాసం శరచ్చంద్రికలు విరజిమ్మింది. ఆ వాక్కు అమృతం వర్షించింది. అట్లే మైమరిచి కొంతసేపు కూర్చున్నాము. ఫోటోగ్రాఫర్లు వారి పని వారు చూసుకున్నారు. 9:30 కవతల యథాప్రకారం మళ్ళీ మహారాజ దర్బారుల పోస్టు, పేపర్లు వగైరా కార్యక్రమం అంతా కింద ఆశ్రమం వలనే నడిచింది. ఆ తర్వాత మబ్బులు అధికమై గాలి విసరడం చేత శిష్యులు ఒక తెల్లని సాలువా కప్పుకోవడానికి ఇచ్చారు. ముఖం మాత్రం కనపడేటట్టుగా తలా ఒళ్ళు అంతా కప్పుకొని భగవాన్ కూర్చుంటే మా అవ్వ అలగమ్మ అపర రూపమా అన్నట్లు తోచింది. అత్తా నేను ఆ మాటే అనుకున్నాము. ఆ దృశ్యం కూడా ఫోటో తీశారు. మరి కొంతసేపు శ్రీవారు గురోస్తు మౌన వ్యాఖ్యానం అన్నట్లు మౌనబోధ చేశారు. చిన్న సంచయ కావటానికి తగిన పుణ్యాత్ములుందురులే. భక్త సహోదరులు స్వామికి విడిగా భోజనం పెట్టాలని చూశారు, కానీ ఆయన ఒప్పుకుంటారా? తమ ఆసనం దగ్గరే టేబుల్ వేయించుకుని అందరితో పాటు విందారగించారు. భోజనానంతరం విశ్రాంతి నిమిత్తం కటకటాలున్న ముందరి వసారా కట్టడంలోకి ఆసనం మార్చారు. 10 నిమిషాలు కొంచెం దూరంగా ఉన్న క్రమంగా అంతా చుట్టూ చేరారు. అమ్మ వచ్చిన సమాచారం, స్కందాశ్రమ నిర్మాణం, నీటి వసతి, వంట సామాగ్రి రావడం, కోతుల రాజ్యం, నెమళ్ళ నృత్యం, పాముల చెలిమి, చిరుతుల కలిమి ఇత్యాది తమ గిరి జీవితం వినోద కథలుగా భగవాన్ చెబుతూ ఉంటే శ్రీవారి పాదాలకెదురుగా ఉన్న కిటికీలోంచి చూస్తూ ప్రక్కనున్న చిన్న గదిలో అత్తా, నేను మరికొందరు స్త్రీలతో కూర్చున్నాం.
ఆ ప్రసంగం సమయంలో నూతనాగతులకు నాగనార్య కవి శ్రీవారి దృష్టి గోచరులకుటిచే ఎప్పుడు వచ్చారని వారిని ప్రశ్నించి నా వంక చూచి అదుగో వారు వచ్చారని చెప్పారు. భగవాన్ చూచానన్నాను. ఆ వెంటనే ఏదో స్ఫురించినట్లు తేజస్సహితమైన దృష్టిని ఇటు ప్రసరింపజేసి అక్కడే అమ్మ నిర్యాణమైనది. ఆ బయటనే ఆమెను కూర్చోబెట్టాము. అప్పటికీ ఆమె ముఖంలో మరణ చిహ్నం కానరానేలేదు. సమాధి స్థవలే దివ్య తేజస్సు తాండవమాడుతూ ఉన్నది. అక్కడే మీరున్న చోటనే అన్న ఆ మహాత్ముని వాణి వేణువు వలె నా చెవులలో ధ్వనించింది. కనదగిన చోట నిలిచి వినదగిన మాట వింటిని, నేడెంత సుదీనం. కపిలుడు దేవహూతికి తత్వోపదేశమునర్చి తరింపజేశాడు. ధ్రువుడు సునీతిని మోక్షపదగామినిగా చేశాడు. శంకరులు తమ జననికి శక్తిలోక పదప్రాప్తిని అనుగ్రహించారు. శ్రీరమణులో మాతృదేవతకు అక్షయ మోక్ష సామ్రాజ్యం ఇచ్చుటే కాక గౌరవ చిహ్నముగా ఆమె సమాధిపై శ్రీ మాతృభూతేశ్వర లింగమును ప్రతిష్ఠింపజేసి ఇహమందు ఆమె కీర్తిని చిరస్థాయిగా వనర్చారు. అమ్మ మాట శ్రీవారి నోట వినేసరికి నాకు ఆనందం కలిగి కళ్ళు నీరు గ్రమ్మినవి. అమ్మ మాట అమ్మాయితో చెప్పారన్నమాట. నా తండ్రికి ఎంత దయో. మహాత్ములెప్పుడూ అబలలను ఆదరిస్తారు. వారి దృష్టికి స్త్రీ మాతృస్వరూపిణి, ప్రేమమయి. అమ్మ రాకముందు ఆశ్రమంలో వంటయే లేదట. అమ్మ వచ్చి భక్తులందరికీ చుష్టుగా భోజనం పెట్టింది. ఆమె స్థాపించిన అగ్నిహోత్రుడే నేడు ఆశ్రమంలో పచన కార్యం అనగా వంట నెరవేరుస్తూ వేల కొలది భక్తుల కుక్షి నింపుతున్నాడు. పూజ్యరాలగు ఆ తల్లి చిత్రపటం అక్కడ ఉన్నదేమోనని వెనుదిరిగి చూసి లేకుండుట కించుగా విచారించి స్త్రీ జాతికి వన్నె తెచ్చిన మాత మేము ధన్యులమని మనస్సునందే నమస్కరించిదిని. ఇంతలో రకరకాల పలహారాలు వచ్చినవి. అవి తిన్న అరగంట కల్లా పూరీ కూటు. సాయంత్రం 4 దాటింది. పూరీ కూటు తిని దారి పట్టాము. ఒకరి వెనుక నొకరుగా అందరూ సాగనంపి అనుచర సమేతంగా అరుణకిరణుడు అపరగిరికి చేరే సమయానికి అరుణగిరి సింహ పీఠావతరణం చేసి అల్లనల్లన భగవానుల ఆశ్రమం చేరుకున్నారు. యథాప్రకారం వేద పారాయణాది కార్యాలు నిర్వర్తింపబడినవి. కందపద్యం. వినవలె కనవలెగకై ఎనువున రాయంగా వచ్చునన్న వినుమా, ఎనుపమ తేజుని మహిమలు వనజుజుడే చెప్పుగాక వశమే నాకున్.